సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ పూర్తయిన వారం రోజుల్లోనే పాస్బుక్లు అందించేవారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి విధానంలో రిజిస్ట్రేషన్ జరిగి 6 నెలలు గడిచినా పాస్బుక్లు ఇవ్వడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 6,20,000 మందికి ఉచితంగా సాదా బైనామా నిర్వహించామని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సాదా బైనామా ప్రక్రియను ప్రారంభించలేదని ఆరోపించారు. సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో అనేక సర్టిఫికేట్లు పెండింగ్లో ఉంచిన విషయాన్ని ప్రస్తావించిన హరీష్ రావు రెవెన్యూ శాఖ మంత్రి వెంటనే శాఖపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము ధరణిని ఏదో బంగాళాఖాతంలో కలిపినాము, భూభారతి తెచ్చినాము, ఉద్ధరిస్తాము, ఇక ఇంత గొప్పగా మేము చేసినాము అని చెప్పి మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. భూభారతి తెచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాల్లోకి వెళ్తే 8,68,000 అప్లికేషన్లు రావడం జరిగింది. 8,68,000 అప్లికేషన్లు వస్తే అసలు ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు క్లియర్ చేశారు, అసలు అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా చేయలేదా, అప్లికేషన్లు చెత్తబుట్ట దాఖలు చేసిండ్రా, ప్రజలకి అసలు ఎన్ని పరిష్కారం అయినది అనేటువంటిది ఒక స్పష్టత లేదు ఈ రాష్ట్రంలో. ఈరోజు అంటే ఒక డెడ్ లైన్ లేదు. ఇప్పటికి ఇది ఎప్పుడు పెట్టిండ్రు అప్లికేషన్లు? ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనం వీఆర్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి, 10 నెలలు అయింది. 10 నెలల కింద రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకొని 10 నెలల తర్వాత అసలు ఆ అప్లికేషన్లు ఏమైపోయినాయి? పాతక చిత్తు కాయిదాల కింద అమ్ముకున్నారా? అప్లికేషన్లు ఆన్లైన్ చేసిండ్రా? అప్లికేషన్లు ఎన్ని పరిష్కారం అయినాయి? ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పోయింది. భూభారతి వచ్చిన తర్వాత మారింది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారం రోజుల్లో పాస్బుక్లు ఇంటికి వచ్చాయి. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత పాస్బుక్ ఫీజు పేరు మీద 300 రూపాయలు వసూలైతే చేస్తున్నారు. 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. 6 నెలలు అయిపోయింది పాస్బుక్లు రాక. ఫీజు అయితే తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అప్పుడే పాస్బుక్ ఫీజు అని చెప్పి 300 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ పాస్బుక్లు మాత్రం 6 నెలల నుంచి బంద్ అయిపోయినాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, ముటేషన్తో సహా వారం రోజుల్లోగా పాస్బుక్ ఇంటికి వచ్చేది. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేది లేదు, టైటిల్ డీడ్ కోసం ఆర్డీఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. అన్నీ పూర్తయి వారం రోజుల్లోగా భూమిని కొనుక్కున్నటువంటి రైతు ఇంటికి పాస్బుక్ వెళ్ళేది. కానీ 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ పాస్బుక్ వచ్చే పరిస్థితే లేదు. పాస్బుక్లు రావడం లేదు. ఈరోజు సాదా బైనామాలు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు ఉచితంగా సాదా బైనామాలు చేయాలని చెప్పి 6,20,000 మంది రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 6,20,000 మంది రైతులకు మేము సాదా బైనామా అమలు చేసి ఇచ్చాం. సో రెండవ దశ సాదా బైనామాకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇస్తే ఆ రోజు 9,26,000 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి 9,26,000 అప్లికేషన్లు వస్తే ఆ రోజు కోర్టు స్టే ఇచ్చింది. రెండవ దశ అమలు చేసే దశలో హైకోర్టు స్టే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టే వెకెట్ అయింది. స్టే వెకెట్ అయితే ఈ రోజు వరకు సాదా బైనామా అమలు కాలేదు. ఇది ఎట్లుందంటే ఏదో మోటు సామెత ఉంటుంది, తిట్టను పోరా అన్నట్టు. ఇది చెయ్యొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిలో భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలి అనే నిబంధన పెట్టిండ్రు. అసలు ఇస్తారా? భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టిండ్రు. దాంతో
9,26,000 అప్లికేషన్లలో ఒక్కరికి కూడా ఈ రోజుకు సాదా బైనామా అమలు కాలేదు. సిద్దిపేట రూరల్ మండలం 2,400 అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామా. ఈ రోజుకు ఒక్కరు కూడా అఫిడవిట్ ఇవ్వలేదు మేము భూమి అమ్మినామని. సిద్దిపేట అర్బన్ మండలం 1,200 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు సాదా బైనామా కింద. ఒక్కరికి కూడా ఈరోజు వరకు భూమి సాదా బైనామా కింద వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. సో రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా సాదా బైనామా చేస్తామని చెప్పి నియమ నిబంధనలను సవరించి రైతులకు సాదా బైనామా అమల్లోకి రాకుండా, వాళ్లకు పాస్బుక్లు దక్కకుండా, భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టడం వల్ల ఇవాళ ఏ ఒక్క రైతుకు కూడా సాదా బైనామా అమలు కావడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అఫిడవిట్ అనే నిబంధన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6,20,000 మందికి సాదా బైనామా అమలు చేసింది, పాస్బుక్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ మొండి చేయి చూపింది. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి దరఖాస్తులకు దిక్కులేదు. రెవెన్యూ సదస్సులు ఎన్ని వచ్చినాయి దరఖాస్తులు? 8,60,000 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి దిక్కు మొక్కు లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. 9,26,000 మంది రైతులు సాదా బైనామాలు అప్లై చేస్తే ఒక్కరికి కూడా సాదా బైనామా అమలైతలేదు, పాస్బుక్లు రావడం లేదు. అదే బీఆర్ఎస్ సాదా బైనామా కింద ఆ రోజు 6,20,000 మందికి పాస్బుక్లు ఇచ్చింది. కాంగ్రెస్ మొండి చేయి చూపింది, రైతులను మోసం చేసింది. స్లాట్ క్యాన్సిలేషన్, రిజిస్ట్రేషన్ స్లాట్ క్యాన్సిల్ అయిన వాళ్లకు డబ్బులు రావాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా స్లాట్ క్యాన్సిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే డబ్బులు రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తారో, మేము గతంలో అసెంబ్లీలో కూడా అడిగాం, వెంటనే చెల్లిస్తామని రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పారు. కానీ 2.5 ఏళ్లుగా స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వాళ్ళను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి.